నేను మిమ్మల్ని కారణజన్ములు అని అంటలేను, దైవానుగ్రహం గట్టిగా ఉంది, ఏదో పుణ్యం చేసుకొని ఉన్నారు మీ జిందగీలో. కానీ ఇవాళ మీరు మర్చిపోతున్నారు, మీ అహంకారం అనేది మిమ్మల్ని కంప్లీట్గా ఆవాహనం చేసుకున్నది. సీనియర్ జూనియర్ల కాడికి వస్తే వెనకటికి పాకిస్తాన్ని ప్రేమించే ఒక నాయకుడు ఉన్నాడు, ఇప్పుడు ఎమ్మెల్సీ ఆయన మీ దాంట్లో. ఆయనను ముంగట పెట్టి స్టేజ్ మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఎట్లా తిట్టిపించిరన్న? మళ్ళీ అప్పుడు సీనియర్ జూనియర్ లేడికి పోయిందన్న. మీ సొంత పార్టీ మీదనే మీ సొంత పార్టీ నాయకులతోని జూనియర్లను పెట్టి సీనియర్లను తిట్టిపించారు. మళ్ళీ ఆ సీనియర్లే వెనకటికి ఆ జూనియర్ పాకిస్తాన్ ప్రేమించే ఆ వ్యక్తికి జీవనోపాధి కల్పించిండు, నిజంగా చెప్పాలంటే జీవితం పోసిండు. నేనే ప్రత్యక్ష సాక్షి అన్న కొన్ని దాంట్లో. ఇవాళ ఆయనకు పదవి ఇస్తా అని చెప్పి నువ్వు అది చేసినావన్న. రాహుల్ గాంధీ ఎందుకు గెలవడన్నా మిమ్మల్ని? ఇది ప్రశ్నించినందుకు యూట్యూబర్లు గలీజోళ్ళు అన్న, జర్నలిస్టులు ప్రశ్నిస్తే అన్నా నేను ఏమంటున్నానంటే ఇవాళ సిటిజన్ జర్నలిజం అని ఉంటుందన్న. అంటే జనాలే జర్నలిస్టులు అయితే నీ రోడ్డుకి డ్యామేజ్ అయింది, ఆడ ఫోటో తీసి పెడితే సిటిజన్ జర్నలిస్ట్ అంటారన్న. సొసైటీ ఈ ఆస్కారం ఇచ్చిందే రేవంత్ అన్న. ఇది మీకు తెలియక అని అంటలేను, అహంకారం మిమ్మల్ని ఆహుతి చేస్తుందేమో అని చెప్పి నాకు భయం అవుతుందన్న.